ఐయుపాక్ నేమింగ్ ఆఫ్ ఈథర్స్. సో దీన్ని RORతో డినోట్ చేస్తాము. ఓకే, ఫంక్షనల్ గ్రూప్ ఇలా ఉంటుంది. దీన్ని ఆల్కాక్సీ ఆల్కెన్ అంటాం. సో నేమింగ్స్ చూసుకుంటే సేమ్ రూల్స్, లాంగెస్ట్ చైన్, ఫంక్షనల్ గ్రూప్స్, దెన్ వర్డ్ రూట్ 1 ఉంటే మిత్, ఈథ్. ఇక్కడ సఫిక్స్ వచ్చేసి ఈథర్ కాబట్టి ఆక్సీ అని ఉంటుంది. అంటే లెఫ్ట్ రైట్ అనేది నేమ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కాక్సీ అన్నాను, సో ఆక్సీ అనేది యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 1 కార్బన్ ఉంది కాబట్టి మిత్ అంటాం. సో మిథాక్సీ మీథేన్. చూడండి, మిథాక్సీ మీథేన్. ఓకే, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మిథాక్సీ ఈథేన్ ఇలా. దెన్ ఇక్కడ తీసుకుంటే 1 మిథాక్సీ ప్రొపేన్ అన్నాం. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే మిథాక్సీ బెంజిన్ ఉంది కాబట్టి మిథాక్సీ బెంజిన్. ఇక్కడ వచ్చేసి 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథాక్సీ బెంజిన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫినైల్ గ్రూప్ ఉంది కాబట్టి 1 ఫినాక్సీ, ఇది 6 7 కార్బన్ 7 ఉన్నాయి కాబట్టి హెప్టేన్. ఇక్కడ తీసుకుంటే 2 మిథాక్సీ ప్రొపేన్ 3 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే 3 మిథైల్, అంటే ఇక్కడ చూడండి 1 2 3 4. సో ఇక్కడ చూసి థర్డ్ ప్లేస్లో మిథైల్ గ్రూప్ ఉంది. దెన్ ఇది వచ్చేసి బిటాక్సీ బెంజిన్. ఇక్కడ చూసుకుంటే 2 ఉన్నాయి గ్రూప్స్, అందుకే 1 2 డైమిథాక్సీ ఈథేన్ ఇలా 2 ఉన్నాయి కాబట్టి. సో ఇలా 2 గ్రూప్స్ ఉంటే దీనికి కామన్ నేమింగ్స్ కూడా ఉన్నాయి. దట్ వచ్చేసి 2 ఉన్నాయి కాబట్టి డై అంటాం. సో డై మిథైల్ గ్రూప్ ఇది. దెన్ ఈథర్ అని నేమ్ రాస్తాం. ఇక్కడ చూసుకుంటే 2 కార్బన్స్ గ్రూప్ ఉన్నాయి కాబట్టి డై, 2 కార్బన్స్ ఉంటే ఇథైల్ అంటాం. ఓకే, సో 2 డై ఇథైల్ ఈథర్ అంటాం. ఇక్కడ చూసుకుంటే మిథైల్, ఇది వచ్చేసి 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి N ప్రొపైల్ ఈథర్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇథైల్ మిథైల్ గ్రూప్ ఉంది, మిథైల్ ఫినైల్ ఈథర్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇథైల్ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథైల్, ఇక్కడ వచ్చేసి ఫినైల్ గ్రూప్ ఇది, ఫినైల్ ఈథర్ అంటాం. నేను ఇక్కడ చూసి 6 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెప్టైల్. ఓకే, దెన్ ఫినైల్ ఈథర్. ఇక్కడ చూసుకుంటే ఇది ఐసో గ్రూప్ లాగా ఉంది కాబట్టి ఫస్ట్ మిథైల్ రాస్తాము. దెన్ ఇది ఐసో ప్రొపైల్, 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపైల్, ఐసో ప్రొపైల్ ఈథర్ అని రాస్తాం నేమ్. ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ ఫినైల్ రాస్తాం, ఫినైల్. అండ్ దెన్ వచ్చేసి ఇది ఐసో ప్రొపైల్ ఈథర్ అంటాం. ఇక్కడ ఈ బెంజిన్ గ్రూప్కి ఇలా ఉంటే దీన్ని అనిజోల్ అంటాం, కామన్ నేమ్. ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ ఈ బెంజిన్ రింగ్ ఉంటుంది కదా, ఓకే, దీన్ని అనేది O అండ్ దెన్ CH3 ఇలా అనేది అటాచ్ అయి ఉంటుంది. దీన్ని అనిజోల్ అంటాం మేము. ఓకే, చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 మిథాక్సీ ఓకే బెంజిన్ అని కూడా తీసుకోవచ్చు, లేదా మిథాక్సీ బెంజిన్ అని కూడా చెప్పొచ్చు ఇలా. సో దీన్ని చూసుకుంటే ఫస్ట్ రైట్ సైడ్ తీసుకోవాలి, దెన్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది, ఇది ఇథాక్సీ మీథేన్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1 2 3 4 ఉంది. ఓకే, సో 2 బ్రోమో బ్యూటాక్సీ, ఇక్కడ తీసుకుంటే 1 2 1 క్లోరో, ఓకే, అండ్ దెన్ ఈథేన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది తీసుకుంటే ఫస్ట్ రైట్ సైడ్ తీసుకోవాలి కాబట్టి 1 2 3 4 ఏమవుతుంది, బ్యూట్. ఓకే, సెకండ్ పొజిషన్లో 2 ఈనాక్సీ, ఓకే, ఆక్సీ గ్రూప్. ఇక్కడ 1 2 ఉంది కాబట్టి ఈథేన్ ఇలా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 1 2 ఓకే సెకండ్ పొజిషన్లో ఉంది. సో 2 ఇథాక్సీ, ఓకే, ఫస్ట్ పొజిషన్లో డై మిథైల్, ఓకే, ఇది వచ్చేసి హెక్సేన్ ఇలా. నెక్స్ట్ ఇది సైక్లిక్ ఈథర్స్, ఓకే, సైక్లో ఈథర్స్.
సైక్లిక్ ఈథర్స్ ఉంటే దీన్ని ఆక్సిరేన్ అంటాం, లేదా ఎపాక్సీ ఈథేన్ అని కూడా అంటాం. సో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆక్సిరేన్ లాగా తీసుకుంటే దీన్ని నంబరింగ్ 1 2 3 ఇలా తీసుకోవాలి. సో ఏమవుతుంది, సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ రాసుకుని దెన్ ఇది ఆక్సిరేన్ లాగా తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇది 1, ఇది 2, ఇది 3 అవుతుంది. సో సెకండ్ థర్డ్ పొజిషన్లో అనేది డైమిథైల్ గ్రూప్స్ ఉంది, దీన్ని ఆక్సిరేన్ లాగా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎపాక్సీ ఈథేన్ లాగా తీసుకుంటే నంబరింగ్ వచ్చేసి కార్బన్స్కి ఇవ్వాలి. సో 1 2 3. సో ఏమవుతుంది, ఎప్పుడు ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఇది ఎపాక్సీ గ్రూప్ ఉంది, దెన్ అన్ని కార్బన్స్ తీసుకుంటే ప్రొపేన్ వస్తుంది. ఇక్కడ సెకండ్ పొజిషన్ ఓకే కార్బన్స్కి పొజిషన్ తీసుకుంటే 1 2 3 4 వస్తుంది కార్బన్స్కి. సో సెకండ్ థర్డ్ పొజిషన్లో అనేది ఎపాక్సీ గ్రూప్ ఉంది. ఓకే, మొత్తం బ్యూటేన్. సో 2, 3 ఎపాక్సీ బ్యూటేన్ ఇలా అని సైక్లిక్ గ్రూప్స్కి ఇస్తాము. దిస్ ఇస్ అబౌట్ ద నేమింగ్స్ ఆఫ్ ఈథర్స్.